పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రౌడీయిజం పతాక స్థాయికి చేరింది. పెదకూరపాడు మండలం గార్లపాడులో ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ స్వర్ణకుమారి, ఆమె భర్త శివాజీ. స్వర్ణకుమారి దంపతులను టీడీపీ రౌడీలు చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించారు. గుడి నుంచి బయటకు వస్తే చంపేస్తాము అని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. 2 గంటల నుంచి గుళ్లోనే ఉండిపోయారు జెడ్పీటీసీ దంపతులు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రౌడీయిజం పతాక స్థాయికి చేరింది. పెదకూరపాడు మండలం గార్లపాడులో ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ స్వర్ణకుమారి, ఆమె భర్త శివాజీని టీడీపీ రౌడీలు చుట్టుముట్టారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జెడ్పీటీసీ భర్త శివాజీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడతాం. శివాజీ గారు నమస్తే అండి. అసలు ఏంటండి, ఏం జరిగింది? మీరు దేవాలయానికి వెళ్లారు, కానీ అక్కడ టీడీపీ రౌడీలు మిమ్మల్ని అడ్డుకోవడానికి కారణాలు ఏంటి? ఏం లేదు మేడం, నేను మామూలుగా దేవాలయానికి వచ్చాను. పక్కనే ఈరోజు ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ భోజనం దేవాలయం దర్శించుకుని ఫంక్షన్కి వెళ్దామని వెళ్తున్నాను. ఊళ్ళో వెళ్తుంటే ఈలోపు ఒక పెద్ద ఆయన వచ్చి మాతో కూర్చొని మాట్లాడాడు. ఏంది నేను ఏదో పెనుమూర్తి రామారావు గారు వచ్చి మాట్లాడారు మాతోటి. ఇట్లా ఏదో చెరువు పారంబాకులో ఏంద్ర మట్టి ఆపమన్నామంట అని అడిగారు. అయితే నేను దానికి అది చెరువు పారంబాకులో చెరువుని బూడుస్తున్నారు మాయా, రేపు మనకి భవిష్యత్తులో చాలా నష్టం గ్రామానికి. మనకి అక్కడ పక్క రాష్ట్రం చూస్తున్నాము, హైదరాబాద్ ఉంది. రేపు ఎట్లానే వస్తే మనం చేసే పని దీనివల్ల భవిష్యత్తు నష్టం జరుగుతుంది. అక్కడ చెరువు బూడ్చి కమ్యూనిటీ హాల్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారండి. అయితే నేను అందుకోసం చెప్పాను తప్ప దానికి నేను ఎంఆర్ఓ గారితో చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద దౌర్జన్యానికి దాడికి దిగారని. ఇప్పుడు బయటప్పటికీ 200 మంది ఉన్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా కనీసం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా పోలీసులు కూడా సహకరించకుండా ఎప్పుడు కూడా 200 మంది బయటే ఉండి దౌర్జన్యం చేస్తున్నారు. ఇటువంటి దౌర్జన్యకాండలు మరి ఇంకా ఎంతకాలం జరుగుతుందో కూడా తెలియదు. శివాజీ గారు, మీరు ఇంకా గుడి లోపలే ఉన్నారా? నేను గుడి లోపలే ఉన్నాను మేడం. ఉదయం 10:30 నుంచి ఇప్పటివరకు నేను గుడి లోపలే ఉన్నానండి. అయితే మీరు పోలీసులకు మీరేమైనా సమాచారం ఇచ్చారా? మమ్మల్ని ఇలా గుడిలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది, చుట్టూ కూడా టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, అక్కడ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారని మీరేమైనా ఫిర్యాదు ఇచ్చారా? ఫిర్యాదు చేశాను మేడం. 100కి కాల్ చేసి చెప్పాము. 100కి కాల్ చేస్తే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారు. గ్రామంలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 3 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ కూడా వాళ్ళని కూడా రకంగా చెప్పాలంటే పోలీసుల మీద కూడా ఒక రకంగా తీవ్రంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా అదే ఇప్పుడు బయటికి తీసుకెళ్లి పైపెచ్చు నా మీదే కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దొంగ కేసులు పెట్టి మన లోపల పెట్టాలని చూస్తున్నారు మేడం. ఇప్పుడు అదే పోలీసులు కూడా వచ్చి బైండ్ అవుట్ చేయండి, బైండ్ ఓవర్ అవ్వమంటున్నారు. అది మేడం జరుగుతుంది ఇక్కడ. అయితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు శివాజీ గారు? ఇప్పుడు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు, వారు కూడా మీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నారు. మరి ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి? నా నిర్ణయం ఉంది మేడం, నేను గుళ్ళనే కూర్చొని ఉన్నాను. మరి వాళ్ళు ఏం చేస్తారు? మనకేంటంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనకి పోలీసులు రక్షణ కల్పించాలి. వారే ఏదో ఒక నిర్ణయం తీసుకొని చేయాలి పోలీసు వారు. ఈ గ్రామంలో ఏమైందంటే మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఏది చేసినా ఎవరు ఏమి అడగకూడదు. గతంలో కూడా ఇంతకుముందు ఎలక్షన్ అయిపోయిన వెంటనే గుంపులుగా వచ్చి కొంతమంది మహిళలను కొట్టడము, జుట్టు పట్టుకొని చేయటము చాలా సార్లు జరిగినాయి. అప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకరోజు అర్ధరాత్రి మా ఇంటి మీద కూడా వచ్చి దౌర్జన్యం చేసి నా భార్య, నా పిల్లల్ని చాలా గొడవ చేశారు. అది కూడా ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ మీద కూడా పోలీసులు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల ఈ గ్రామంలో ఈ అరాచకాలు ఎక్కువైపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివాజీ గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి. ఇప్పుడు మనకు శివాజీ మాట్లాడారు, తను గుళ్ళోనే ఇంకా ఉన్నారు, దంపతులు కూడా వారికి సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వాళ్ళు కూడా ఎటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టలేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? గతంలో పెదకూరపాడు నియోజకవర్గం అంటే ప్రశాంతమైన నియోజకవర్గంగా పేరుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తిగా నియోజకవర్గానికి పూర్తిగా కొట్లాట్లు, అలానే దాడులతో కేరాఫ్గా మారింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళు కూర్చేశారు. చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తల్ని గ్రామాల నుంచి తరివేయడం జరిగింది. ఇప్పుడు పెదకూరపాడు జెడ్పీటీసీ స్వర్ణకుమారి, ఈమె కూడా వీళ్ళ దంపతులు ఆ గ్రామంలో గారపాడు వీళ్ళది, ఆ విలేజ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. గతంలో
అర్ధరాత్రి ఒక్కసారిగా దాదాపు 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వచ్చి ఇంటిపైన రాళ్లు వేశారు. దాదాపు అర్ధరాత్రి 1.5-2 గంటల పాటు హడావిడి చేశారు. నువ్వు బయటకు వస్తే నీ సంగతి తేలుస్తామంటూ హడావిడి చేశారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే వచ్చి సర్ది చెప్పారు. కానీ ఈరోజు కూడా స్వర్ణకుమారి దంపతులు గుడికి వెళ్ళి ఆ గుళ్ళో పూజ నిర్వహిస్తూ ఉండగా ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులు చుట్టుముట్టారు గుడిని. దాదాపు ఉదయం 10:30 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు గుళ్ళోనే ఉన్నారు. తెలుగుదేశం గూండాలు రౌడీలు మీరు బయటకు వస్తే మీ సంగతి తెలుస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ దంపతులని జడ్పీటీసీ స్వర్ణకుమారి కానీ లేకపోతే శివాజీని కానీ మీరు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మీరు తెలుగుదేశం పార్టీలోకి మారాలంటూ అనేక ఇబ్బందులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేక ఖచ్చితంగా ఎలా అయినా సరే శివాజీ పైన దాడి చేయాలి, జడ్పీటీసీ పైన దాడి చేయాలనే ఒక నెపంతోనే ఎప్పుడూ వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు ఉదయం 10 గంటల నుంచి గుళ్ళోనే నిర్బంధించి చుట్టుపక్కల గుడి చుట్టూ తెలుగుదేశం రౌడీలు బయటకు వస్తే దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సంగతి పోలీసులకు తెలిసింది. పోలీసులు కూడా గ్రామంలోకి 2 గంటల క్రితమే చేరుకున్నారు. తెలుగుదేశం నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు అయితే పోలీసులకు ఒకటే చెప్తున్నారు, మా గ్రామాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, ఇప్పుడు మటుకు వాళ్ళని విడిచే ప్రసక్తే లేదంటూ పోలీసులకే ఎదురు తిరుగుతూ వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం తెలుగుదేశం గూండాలు చేస్తూ ఉన్నారు. రైట్, మహేష్ థ్యాంక్ యూ అశోక్.